రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా మార్చేశారని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రాన్ని జగన్ నియంతలా పాలించాలనుకున్నారని, విధ్వంసం చేయడమే ఆయన స్వభావమని విమర్శించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆస్తులను బలవంతంగా రాసుకున్నారన్నారు. ఇక ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటని, అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దస్త్రంపైనే రెండో సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. రేపటి నుంచి మీ భూమి మీది కాదు, మనం అందరం బానిసలం. ఆయన ఏం చెప్తే, ఆయన ఎవడికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది. మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఏదైతే చట్టం మేము రూపొందించాం అమలు చేయాలి అంటున్నారు. ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా. మేము ఈ చట్టాన్ని రద్దు చేయమన్నాం, రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా. మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీకేదైనా భయం ఉంటే, ప్రజలపైన విశ్వాసం ఉంటే నీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేయి. ఇప్పుడు చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత అతను ఏమీ చేయడానికి అవకాశం లేదు. కానీ క్షమాపణ చెప్పాల్సిందిగా మీ అందరి తరఫున